ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 4 తెలంగాణ మూమెంట్కి సంబంధించి థర్డ్ టెస్ట్ సిరీస్ చూస్తున్నాం. మినీ టెస్ట్ సిరీస్లో భాగంగా ఓకే విల్ స్టార్ట్. 1969 ఆగస్టు 15న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వివి కాలేజ్లో సభ నిర్వహించగా పోలీస్ లాఠీచార్జ్లో గాయపడ్డవారు ఎవరు? ఏబిసి. ఏబిసి కేవి రంగారెడ్డి, సుమిత్రాదేవి, తర్వాత టిఎస్సి సదాలక్ష్మి. వీళ్ళు ముగ్గురు కూడా గాయపడ్డారు. ఎక్కడ? వివి కాలేజ్ సభ నిర్వహించగా పోలీస్ లాఠీచార్జ్లో గాయపడిన వారు కేవి రంగారెడ్డి, సుమిత్రాదేవి, టిఎస్ సదాలక్ష్మి. నెక్స్ట్, వాంచు కమిటీ దేనికోసం నియమించబడింది? పై రెండు అంశాల కోసం: ముల్కీ రూల్స్ అధ్యయనం కోసం మరియు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం. ఈ క్రింది వానిలో సరైనది ఏది? పైవన్నీ కూడా సరైనవి. టీపీఎస్ తరపున ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందినది నాగం కృష్ణారావు. ఎమ్మెల్సీగా ఎన్నికైనది వెంకట్రామరెడ్డి. సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందినది మదన్ మోహన్. 1971 మధ్యంతర ఎన్నికల్లో సిద్దిపేట ఎంపీగా గెలుపొందినది జి వెంకటస్వామి. నెక్స్ట్, 6 సూత్రాల పథకానికి సంబంధించి సరైనది. పైవన్నీ సరైనవే. ఈ పథకం ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. నెక్స్ట్, ఉద్యోగాలు సమస్యలు పరిష్కరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఉద్యోగాలను జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా విభజించారు. లోకల్ ఏరియాను 4 సంవత్సరాలుగా గుర్తించారు. 4 స్టేట్మెంట్స్లో కరెక్టే. 6 పాయింట్ ఫార్ములాకు సంబంధించి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమానికి సంబంధం లేనివారు? కేజీ సత్యమూర్తికి సంబంధం లేదు, మిగతా ముగ్గురికి సంబంధం ఉంది. శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, తర్వాత ఆడిభట్ల కైలాసం. నక్సలైట్ ఉద్యమంలో భాగంగా 18 గంటల పాటు పోలీసులను నిర్బంధించిన సంఘటన షకల్లా సంఘటన. నక్సలైట్ ఉద్యమంలో భాగంగా అతి ముఖ్యమైన సంఘటన జగిత్యాల జైత్రయాత్ర. నక్సలైట్ ఉద్యమంలో భాగంగా పనిచేసిన సంఘాలు పైవన్నీ: విరసం, ఆర్ఎస్యు, పీడిఎస్యు, పిఓడబ్ల్యూ. దాశరథి కృష్ణమాచార్యకు ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? తిమిరంతో సమరం. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది దాశరథి కృష్ణమాచార్యకు. టిఆర్ఎస్ ద్వితీయ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది? వరంగల్లో జరిగింది. కేసీఆర్ పాదయాత్రలు దీనికి సంబంధించినవి సరైనవి గుర్తించండి. ఏబి అలంపూర్ గద్వాల్ పాదయాత్ర, తర్వాత కోదాడ హాలియా పాదయాత్ర. నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన కమిటీ కానిది హెతన్బయ్య కమిటీ. ఈ హెతన్బయ్య కమిటీ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. ఈ కమిటీ మిగతా 3 కూడా నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన కమిటీలు: తార్కండే కమిటీ, టిఎల్ రెడ్డి కమిషన్, భార్గవ కమిషన్. శివసాగర్ పేరుతో విప్లవ రచనని అందించిన వారు ఎవరు? శివసాగర్ పేరుతో కేజీ సత్యమూర్తి. ప్రభుత్వ ఉద్యోగాలు, జీతాలు, పెన్షన్లపై అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ ఏది? గంగోపాధ్యాయ కమిటీ. పల్లె పల్లెన పల్లేరు మెలిసే అన్న పాట రాసింది ఎవరు? మిత్ర. పల్లె పల్లె పల్లెన పల్లేరు మొలిసే ఈ పాట రచించింది మిత్ర. నెక్స్ట్, బషీర్బాగ్ కాల్పుల సంఘటన దేనికి సంబంధించినది? కరెంటుపై ఉద్యమం. నల్గొండ ఫ్లోరైడ్ ఉద్యమంపై జల సాధన ఉద్యమాన్ని నిర్వహించినది దుశ్చర్ల సత్యనారాయణ. నల్గొండ ఫ్లోరైడ్ ఉద్యమంపై జల సాధన ఉద్యమాన్ని నిర్వహించినది దుశ్చర్ల సత్యనారాయణ. హైదరాబాద్లో ఉమ్మడి బలగాల ప్రస్తావన మొదటిసారిగా దీనిలో ప్రస్తావించబడింది. 5 సూత్రాల పథకంలో ప్రస్తావించబడింది. ఏమిటిది? హైదరాబాద్లో ఉమ్మడి బలగాల ప్రస్తావన. ఈ క్రింది వానిలో సరి కానిది ఏది? 3. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మిగతా 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది
పరివాహక ప్రాంతం 68.5% కలిగి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎడమ కాలువకు 132 టీఎంసీలు కేటాయించారు. గోదావరి కింద తెలంగాణ పరివాహక ప్రాంతం 79% కలిగి ఉంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ 2 లక్నాపూర్ ప్రాజెక్ట్ రంగారెడ్డి, కౌలాన్ నాలా నిజామాబాద్, సత్నల ఆదిలాబాద్, సంగం బండా ప్రాజెక్ట్ మహబూబ్ నగర్. 1969 జై తెలంగాణ ఉద్యమానికి గల కారణమైన కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు గల కారణం. ఆప్షన్ 4 పైవన్నీ. భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా 10% పొదుపు చర్యలు చేపట్టమని కేంద్రం ఆదేశించడం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్సెస్గా ఉండడం, సీమాంధ్రుల వివక్ష. మందుమల నరసింహారావు గురించి సరికానిది. పైవన్నీ కూడా సరైనవి. రైట్. మందుమల నరసింహారావుకి సంబంధించి ఇవన్నీ కూడా సరైన స్టేట్మెంట్సే. బహదూర్ యార్ జంగ్ హిందూ ముస్లిం ఘర్షణలపై చర్చలు జరిపారు. రయత్ పత్రికను ప్రారంభించాడు. 50 years ఆఫ్ హైదరాబాద్ గ్రంథం ఆయన జీవిత చరిత్ర. హైదరాబాద్ రాష్ట్ర రచయితల సంఘం మొదటి అధ్యక్షుడు మందుమల నరసింహారావు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరి కానివి. సెకండ్ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్, మిగతా 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆంధ్ర మహిళా సభను స్థాపించినది మాడపాటి హనుమంతరావు. రైట్. నెక్స్ట్ హృదయ శల్యము గ్రంథాన్ని రాసినది మాడపాటి. నెక్స్ట్ ఏవి కాలేజ్ని స్థాపించినది కేవి రంగారెడ్డి. నెక్స్ట్ షోయబుల్లా ఖాన్ ఈ క్రింది పత్రికలో పని చేయలేదు. ఇమేజ్ ఈ పత్రికలో పని చేయలేదు. ఈ 3 కూడా షోయబుల్లా ఖాన్ సంబంధించిన పత్రికలు. రజత్, గోల్కొండ, తేజ్. ఈ క్రింది వాటిలో కొదాటి రాజమౌళికి సంబంధించి సరైనది. పైవన్నీ కూడా సరైనవే. కొదాటి రాజమౌళికి సంబంధించి తెలంగాణ ప్రాంతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ ప్రాంతీయ సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. SC/ST జాతీయ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. మరిచెన్నారెడ్డికి సంబంధించి సరి అయినది 1 and 2 స్టేట్మెంట్స్. ఆంధ్ర యోజన సమితిని స్థాపించాడు. తర్వాత హైదరాబాద్ పత్రికను నడిపినది మరిచెన్నారెడ్డి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధం లేనిది. జనపదం ఇది సంబంధం లేదు. మిగతా 3 కూడా దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించింది. దాశరథి శతకం, మహాబోధి, మహాశిల్పి జక్కన్న. నెక్స్ట్ వట్టికోట అల్వార్ స్వామికి సంబంధించి సరైనది. పైవన్నీ కూడా సరైనవే. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు. గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా పనిచేశాడు. ప్రజల మనిషి నవలలో కంఠీరవం పాత్రను సృష్టించాడు. గంగు రామప్ప రభస, జైలు లోపల ఇవన్నీ కూడా ఆయన రచనలు. వట్టికోట అల్వార్ స్వామి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సంబంధం లేనిది. సముద్రం. ఈ క్వశ్చన్ని స్కిప్ చేసేయండి. ఓకే. ఈ క్రింది వానిలో గిర్గ్లానీ కమిటీ రిపోర్ట్లో సరికానిది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మిగతా 3 కరెక్ట్. గిర్గ్లానీ కమిటీకి సంబంధించి 126 రకాలుగా ఆంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉద్యోగాలు పొందారు. వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగుల వివరాలు లేవని పేర్కొన్నారు. స్థానిక రిజర్వేషన్లు అమలుకు శాసనసభ కమిటీని నియమించాలి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరి కానిది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మిగతా 3 కరెక్ట్. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమాన్ని చేపట్టినది ఆంధ్ర మహాసభ. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దీక్ష చేపట్టినది స్వామి సీతారాం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రైట్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ. 32 క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య 11. నా జీవన పదంలో ఎవరి ఆత్మకథ? రావి నారాయణ రెడ్డి. నా జీవన పదంలో ఎవరి ఆత్మకథ? రావి నారాయణ రెడ్డి. ఈ క్రింది వానిలో సరి కానిది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మిగతా 3 కరెక్ట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు 1953 డిసెంబర్ 20న
ప్రకటించినది జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రాల పునర్ విభజన కమిషన్ ఏర్పాటైంది 1953 డిసెంబర్ 29. ఎస్ఆర్సి తన నివేదికను సమర్పించింది 1955 సెప్టెంబర్ 30. ఈ 3 స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి, దీనికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు ప్రకటించాడో ఈ కమిటీని వేస్తున్నామని చెప్పి 1953 డిసెంబర్ 22. కమిటీ ఏర్పాటైంది 53 డిసెంబర్ 29. కమిటీ నివేదికను సమర్పించింది సెప్టెంబర్ 30, 1955. 53 నుంచి 55 నివేదికను సమర్పించింది. 53లో జవహర్లాల్ నెహ్రూ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది డిసెంబర్ 22. డిసెంబర్ 29, 1953లో ఈ కమిటీ ఏర్పాటైంది. రైట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించి సరైనది పైవన్నీ: స్మాల్ హోల్డింగ్ అండ్ దేర్ రెమెడీస్, దట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ 1955, ప్రాబ్లమ్స్ ఆఫ్ రూపీ, తర్వాత పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా బిఆర్ అంబేద్కర్కు సంబంధించినవి. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో సరైనది పైవన్నీ కూడా సరైనవి. యథాతథ స్థితిని కొనసాగింపును అంటే యాజ్ ఈ స్టేటస్కో. నెక్స్ట్ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజ్యాంగబద్ధ ప్రాంతీయ మండలి ఏర్పాటు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు, హైదరాబాద్ తెలంగాణ రాజధాని, రాయల తెలంగాణ ఏర్పాటు. ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి. ఈ క్రింది వానిలో శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడు కానివారు: రణబీర్ కౌర్, వికే దుగ్గల్, అబుసలం షరీఫ్, జస్టిస్ శ్రీకృష్ణ. వీరందరూ కూడా శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు. రణబీర్ కౌర్ కాదు. సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా చేసిన పనులు పైవన్నీ కూడా సహాయ నిరాకరణ కార్యక్రమంలో చేసిన పనులు: ఉద్యోగులు విధులను బహిష్కరించడం, జాతీయ రహదారుల దిగ్బంధం, ప్రభుత్వానికి పనులు చెల్లించకపోవడం, ర్యాలీలు నిర్వహించడం. మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేసీఆర్. రైట్. ఇక్కడితో 3rd టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 4th టెస్ట్ సిరీస్ చూద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.